Good morning, students. This session for second year biotechnology students. Paper 4. Title of the paper is Immunology. In previous class, we discussed about MHC, Major Histocompatible Complex. In the year 1938, Gorer introduced this concept, major histocompatibility complex. In major histocompatible molecules, they can recognize the particular type of antigens. They can recognize. They are surface on the cell membrane. They are surface on the cell membrane or they are present in the blood serum. So these molecules are mainly useful for transplantation of organs. They are mainly helpful in organ transplantation. That is implantation of donor tissue to the recipient. Here the MHC genes are called histocompatible molecules. These MHC genes are called histocompatible molecules. These histocompatible molecules are located on cell membrane of nucleated cells of the body or blood serum. Once again, they are located on cell membrane of nucleated cells of the body. అంటే nucleated అంటే న్యూక్లియస్ ఉన్నటువంటి ఈ సెల్ సరౌండింగ్ చుట్టూ ఏముంటాయంటే మనకి ఇలా ఎంఎస్సి ఎపిటోప్స్ అనేటటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎంఎస్సి ఎపిటోప్స్. సో దీనికి యాంటీబాడీస్ అనేటటువంటి వెళ్ళి ఇలా మనకి బైండింగ్ అనేటటువంటిది యాంటీబాడీ బైండింగ్ అనేది ఇలా జరుగుతుంది. సో ఈ ఎంహెచ్సి అసోసియేటెడ్ యాంటీజెన్స్ అనేటటువంటివి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్. ఇవి సెల్ మెంబ్రేన్ histocompatible molecules located on the surface of a body cell, that is nucleated body cells. దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే న్యూక్లియేటెడ్ బాడీ సెల్స్. సో ఇట్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే సెల్ మెంబ్రేన్. ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఇది న్యూక్లియస్. ఈ సరౌండెడ్ గా మనకి ప్రెసెంట్ అయి ఉండేటటువంటి వీటిని ఎంహెచ్సి యాంటీజెన్స్. ఎంహెచ్సి యాంటీజెన్. ఈ ఎంహెచ్సి యాంటీజెన్స్ కి బైండ్ అయ్యేటటువంటివి మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ immunoglobulins. These immunoglobulins may respond or may interact. They can bind particular type of antigen. That is already you are studied in antigen antibody reaction like agglutination, precipitation, opsonization, complement fixation. Okay, so first of all, it is a body cell, nucleated body cell. On that nucleated body cell, nuclear envelope is present or cell membrane. In cell membrane surface of the RBC or surface of the cell, they are epitope of MHC molecules. They are located on cell membrane of nucleated cells of the body. ఎక్కడ ఉంటాయి? న్యూక్లియేటెడ్ సెల్స్ ఆఫ్ ది బాడీలో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆర్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ స్ట్రీమ్ ఆన్ బ్లడ్ సేరం. బ్లడ్ సేరంలో ఇవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. బ్లడ్ సేరంలో దే కెన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎంటైర్ ద బాడీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇవి
కంప్లీట్ గా మైగ్రేట్ అవుతూ ఉంటాయి త్రూ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేటటువంటివి కూడా ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి, లేదంటే దే కెన్ టాప్ టు డౌన్ ఆర్ డౌన్ టు టాప్ అనేటటువంటిది కంప్లీట్ గా ఎంటైర్ బాడీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఎంహెచ్సి యాంటీజెన్స్ అనేటటువంటివి కూడా ఫామ్ అయి ఉంటాయి. So they are broadly classified into 4 types. They are classified into 4 types. So these are class 1 molecule, class 2 molecule, class 3 molecule and class 4 molecule. MHC molecules are classified into 4 categories or 4 types. They are class 1 molecule, class 2 molecule, class 3 molecule and class 4 molecule. So these classes, ఈ 4 classes అనేటటువంటివి we can study 2 different types. అంటే ఇవి యాక్చువల్లీ దే ఆర్ ప్రజెంట్ ఇన్ మ్యామల్స్ లో ఉంటాయి, బట్ అకార్డింగ్ టు ఎంహెచ్సి క్లాసెస్ దగ్గరికి వస్తే ఇది మనకి క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ తర్వాత నెక్స్ట్ మనకి టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్స్ మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు టైప్స్ అనేటటువంటివి. టైప్ 1 దగ్గరికి వస్తే H2 కాంప్లెక్స్ వస్తుంది. టైప్ 2 దగ్గరికి వచ్చినప్పుడు HLA కాంప్లెక్స్ అనేటటువంటిది వస్తుంది. H2 కాంప్లెక్స్ అండ్ HLA కాంప్లెక్స్. H2 కాంప్లెక్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద మౌస్ లో H2 కాంప్లెక్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. వేరాస్ HLA కాంప్లెక్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ లో ప్రెసెంట్ అయ్యండి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్. దాన్ని హ్యూమన్ ల్యూకోసైడ్ యాంటీజెన్ అని కూడా పిలుస్తామండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంహెచ్సి క్లాసిఫికేషన్ అనేది మెయిన్ 4 క్లాసెస్ అని చెప్తున్నాం. క్లాస్ 1 మాలిక్యూల్, క్లాస్ 2 మాలిక్యూల్, క్లాస్ 3 మాలిక్యూల్ అండ్ క్లాస్ 4 మాలిక్యూల్. 4 classes. So one by one we can discuss. First, class 1 molecule. Class 1 molecules are located nucleated cells of lymphocytes and platelets. Class 1 molecules అనేటటువంటివి they are located nucleated cells of the lymphocytes and platelets. Platelets లోనూ ఇవి న్యూక్లియోటైడ్ సెల్స్ ఆఫ్ ది lymphocytes లోనూ ప్రెసెంట్ అయి ఉంటాయి. 2 kinds of cells, lymphocytes and platelets. In humans లో కనుక ఇవి ప్రెసెంట్ అయి ఉంటే these antigens are called as human leukocyte antigen, HLA. Human leukocyte antigen. In humans లో ఇవి ప్రెసెంట్ అయి ఉంటే కనుక హ్యూమన్స్ లో ఉంటే ఈ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ఏమని పిలుస్తున్నాం అంటే HLA antigen, human leukocyte antigen. These antigens are responsible for graft rejection. Already last class lo cheppanu graft rejection. Graft rejection ante the antibodies may not grow. They doesn't involve in doesn't involve in transplantation process. ట్రాన్స్ప్లాంటేషన్ లో ఫెయిల్ అయ్యేటటువంటి యాంటీబాడీస్ ఏమవుతాయంటే ఇక్కడ రిజెక్ట్ అవుతుంది. దట్ ఆర్ కాల్డ్ అనేబుల్ టు గ్రో. దీస్ యాంటీబాడీస్ మే నాట్ గ్రో, అవి గ్రో కావండి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నాం అంటే గ్రాఫ్ట్ రిజెక్షన్. ట్రాన్స్ప్లాంటేషన్ యాంటీజెన్స్ ఆర్ హిస్టోకంపాటిబిలిటీ యాంటీజెన్స్. ఇవి హిస్టోకంపాటిబుల్ జీన్స్ కాబట్టి, మాలిక్యూల్స్ కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ యాంటీజెన్స్ ఆర్ హిస్టోకంపాటిబుల్ యాంటీజెన్. సో ఫస్ట్ చూడండి, క్లాస్ 1 మాలిక్యూల్స్ ఎలా ఉంటాయండి? దే ఆర్ లొకేటెడ్ ఆర్ దే ఆర్ న్యూక్లియేటెడ్ సెల్స్ ఆఫ్ ది లింఫోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. క్లాస్ 1 మాలిక్యూల్స్ అనేటటువంటివి న్యూక్లియేటెడ్ సెల్స్ ఆఫ్ ది లింఫోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. In humans, these antigens are called human leukocyte antigen. Human లో ఉంటాయి కాబట్టి ఇలాంటి యాంటీజెన్స్ ఏమని పిలుస్తున్నాం? హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. These antigens may not grow. సో ఇవి రికగ్నైజ్ చేసుకుంటాయి, బట్ దే may not grow, sufficient amount లో grow. సో వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే గ్రాఫ్ట్ రిజెక్షన్. ఇలాంటి వాటిని మనం గ్రాఫ్ట్ రిజెక్షన్.
Transplantation antigens are histocompatibility antigens. Transplantation antigens ఏమని పిలుస్తున్నాం అంటే histocompatible antigens అని పిలుస్తున్నాం అండి. ఇది క్లాస్ 1 మాలిక్యూల్స్ గురించి. Coming to the class 2 molecules. Class 2 molecules are present on the surface of B cell. ఇవి B lymphocytes లో present అయి ఉంటాయి. B cells. సో ఈ B cells లో ఏముంటాయి? They can include macrophages, monocytes, antigen presenting cells, activated T cells. Activated T cells. చూడండి, these are present on the surface of B cells. B cells యొక్క సర్ఫేస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇవి మ్యాక్రోఫేజెస్ గాను, మోనోసైట్స్ గాను, యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్, యాక్టివేటెడ్ టీ సెల్స్ కింద వీటిని రికగ్నైజ్ చేస్తాం. నెక్స్ట్, దే కెన్ ప్లే మేజర్ రోల్ ఇన్ యాంటీజన్ ప్రెజెంటేషన్. యాంటీజన్ ప్రెజెంట్ అవ్వడానికి ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సో దే కెన్ ప్లే మేజర్ రోల్ ఇన్ యాంటీజన్ ప్రెజెంటేషన్. యాంటీజన్ ప్రెజెంటేషన్ లో అంటే యాంటీజన్ యొక్క యాక్టివిటీని కానీ, యాంటీజన్ యొక్క రోల్ కానీ, యాంటీజన్ యొక్క డిఫరెన్షియేషన్ కానీ, యాంటీజన్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనకి ఐడెంటిఫై చేసుకోవడానికి క్లాస్ 2 మాలిక్యూల్స్ అనేటటువంటివి హెల్ప్ఫుల్ అవుతాయి. సో క్లాస్ 2 మాలిక్యూల్స్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ బి సెల్స్, దే ఆర్ మ్యాక్రోఫేజెస్, monocytes, antigen presenting cells, activated T cells. సో ఈ యాక్టివేటెడ్ T cells అనేటటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ కోఆపరేషన్ T lymphocytes, B lymphocytes. ఇవి రెండు లింఫోసైట్స్ ని కూడా కోఆర్డినేట్ చేస్తాయి. రెండింటిని కూడా ఇన్విజిబుల్ అంటే రెండు కూడా ఎలా ఉంటాయంటే దే ఆర్ T lymphocytes ఉంటాయి, B lymphocytes ఉంటాయి. T lymphocytes and B lymphocytes. Next, these antigens are called as immune associated antigen. ఎందుకంటే రెండు కూడా అసోసియేట్ అయి ఉంటాయి. T cells, B cells రెండు కూడా మ్యూచువల్లీ అండర్స్టాండ్. రెండు కూడా ఎలా ఉంటాయంటే టుగెదర్. అందు గురించి దే ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూన్ అసోసియేటెడ్ యాంటీజెన్. దే ఆర్ సింపుల్లీ రిప్రజెంటెడ్ యాజ్ IA. IA means immune associated antigen. Immune associated antigen. చూడండి మళ్ళీ ఒకసారి క్లాస్ 2 గురించి. క్లాస్ 2 మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ B cell. B cell యొక్క సర్ఫేస్ లో క్లాస్ 2 మాలిక్యూల్స్ ఉంటాయి. దే ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ మ్యాక్రోఫేజెస్, monocytes, antigen presenting cells and activated T cells. Then they can play major role in antigen presentation. ఇవి యాంటీజన్ ప్రెజెంటేషన్ లో మేజర్ రోల్ కింద యాక్టివేటెడ్ రోల్ ని లేదంటే ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. నెక్స్ట్, దే ఆర్ కోఆపరేటెడ్ మ్యూచువల్లీ బైండెడ్ బిట్వీన్ T and B lymphocyte. T lymphocytes, B lymphocytes రెండు కూడా మెర్జ్ అయి ఉంటాయి. సో దీస్ యాంటీజన్స్ ఆర్ కాల్డ్ యాజ్ simply abbreviated as immune associated antigen. క్లాస్ 2 మాలిక్యూల్స్ ఏమని పిలుస్తున్నాం అంటే ఇమ్యూన్ అసోసియేటెడ్ యాంటీజెన్. అసోసియేటెడ్ అంటే రెండు టుగెదర్, రెండు కూడా ఇవి T lymphocytes ని B lymphocytes ని ఇంటర్ కనెక్టెడ్, రెండు కూడా బైండ్ అయి ఉంటాయి. కమింగ్ టు ద క్లాస్ 3 మాలిక్యూల్స్. క్లాస్ 3 మాలిక్యూల్స్. These class 3 molecules responsible and they can main role of the complement system, complement pathway. ఈ కాంప్లిమెంట్ లో మనకి ఏ ఫ్యాక్టర్స్ లో ఉంటాయి? దే ఆర్ C2 ఫ్యాక్టర్ అండ్ C4 ఫ్యాక్టర్. C2 ఫ్యాక్టర్, C4 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ లో కూడా 2 టైప్ ఆఫ్ క్లాసెస్, C2 అండ్ C4 లో ఫ్యాక్టర్ B తో ఇవి బైండ్ అయి ఉంటాయి. So class 3 molecules are very simple. These molecules include complement C2, complement 4 and factor B. Next, last but not least, class 4 molecule. These class 4 molecules are T cells of leukemia. These class 4 molecules are
T cells of leukemia. They are simply abbreviated as TLA. చూడండి ఇలాగా TLA అంటే T cells of leukemia. T cells of leukemia. Next, they are differentiated into mature T cell. They are differentiated అంటే అవి ప్రొలిఫరేట్ అయిన తర్వాత మెచ్యూర్డ్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే సో ఇవి టీ సెల్స్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మెచ్యూర్ టీ సెల్స్ కింద ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 4 మాలిక్యూల్స్ అంటే ఈ 4 క్లాసెస్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ రిపిటేటెడ్ కెన్ ప్రెసెంట్ ఇన్ ద నెక్స్ట్ మనం అప్కమింగ్ లో చూస్తాం H2 కాంప్లెక్స్ అండ్ HLA. ఈ H2 ఆర్ HLAలో నెక్స్ట్ క్లాసెస్లో మనం స్టడీ చేస్తాం వీటిని. సో దీంట్లో కూడా ఎలా ఉంటాయి చూడండి. ఆల్రెడీ MSc అంటేనే మేజర్ హిస్టో కంపాటబుల్ అనగానే ఇట్ ఈస్ ద క్లస్టర్ ఆఫ్ జీన్ అని చెప్పుకున్నాం మనం. క్లస్టర్ ఆఫ్ జీన్స్ అంటే ఇలా మనకి స్ప్లిట్ అయి ఉంటాయండి, జీన్స్ కింద స్ప్లిట్ అయి ఉంటాయి. సో ఇది మీకు జస్ట్ ఒక క్లాసెస్ గురించి ఐడెంటిఫై చేయడం కోసం ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఇక్కడ మనకి 6 టైప్స్ కనిపిస్తాయి చూడండి. ఈ 6 టైప్స్ లో ఎక్కడి నుంచి ఈ 4 క్లాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. 4 క్లాసెస్ అనేటటువంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇవి మనకి 4 మాలిక్యూల్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. దే ఆర్ వీటిని ఏమని పిలుస్తామండి? ఫస్ట్ వన్ క్లాస్ 1 మాలిక్యూల్, క్లాస్ 2 మాలిక్యూల్, క్లాస్ 3 మాలిక్యూల్ అండ్ క్లాస్ 4 మాలిక్యూల్. ఇవి MSc క్లాసిఫికేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది అప్కమింగ్ H2 కాంప్లెక్స్ అండ్ HLA కాంప్లెక్స్. H2 కాంప్లెక్స్ అనేది మైస్లో ఉంటుందండి. HLA కాంప్లెక్స్ అనేది హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ అనేది మనకి హ్యూమన్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ 2 క్లాసెస్ మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను, దీనికి ఫర్దర్గా కంటిన్యూషన్. సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ MSc అని అడిగాడు అనుకోండి, షార్ట్ ఆన్సర్ కింద రావచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ MSc అన్నప్పుడు 4 క్లాసెస్ రాస్తారు. క్లాస్ 1 మాలిక్యూల్, క్లాస్ 2 మాలిక్యూల్, క్లాస్ 3 అండ్ క్లాస్ 4. టైప్స్ ఆఫ్ MSc వేరండి. ఇది ఓన్లీ MScలో ఉన్న క్లాసిఫికేషన్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. క్లాస్ 1 మాలిక్యూల్, క్లాస్ 2 మాలిక్యూల్, క్లాస్ 3 మాలిక్యూల్ అండ్ క్లాస్ 4 మాలిక్యూల్. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసినటువంటి మెటీరియల్స్లో ఇమ్యునాలజీ సంబంధించి కంప్లీట్ నోట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మీకు MSc అనే యూనిట్ కనిపిస్తుంది, అది యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అవ్వచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ అనేది మీకు H2 కాంప్లెక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ మీ. నెక్స్ట్ మీకు ఆగస్ట్ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మీకు ప్రాక్టికల్స్ ఉంటాయండి. ఆగస్ట్ లాస్ట్ వీక్లో, ఎందుకంటే ఫస్ట్ ఇయర్కి ఆల్రెడీ ప్రాక్టికల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 2 నుంచి 8 వరకు వాళ్ళకి ప్రాక్టికల్ డేట్స్ అనేటటువంటివి ఇచ్చారు. సో మీ వరకు వస్తే సెకండ్ ఇయర్కి అండ్ ఫైనల్ ఇయర్కి కలిపి సెకండ్ సెమిస్టర్ అండ్ సెకండ్ ఇయర్కి 4th సెమిస్టర్, ఫైనల్ ఇయర్కి 6th సెమిస్టర్ కలిపి ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను రికార్డ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు రికార్డ్ కూడా రాస్తూ ఉండండి. అండ్ ఎగ్జామ్స్ వచ్చి మీకు సెప్టెంబర్లో ఉంటాయండి. సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేస్తారు. సో అందు గురించి మీరు జాగ్రత్తగా ఈ క్లాసెస్ అనేటటువంటివి ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా నోట్సెస్ కనుక రాయకపోతే నోట్సెస్ రాయండి. సో రికార్డ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. తొందరలోనే మీరు రికార్డ్ కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.